దేవుడు సృష్టించి ఇంతమంది జనాంగము విస్తరించిపోయింది. అయితే మరి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఈ లోకంలో పాపం, శాపం, మరణం ప్రతి వాణ్ణి వెళ్తుంది. ఈ పాప శాప మరణం తీసివేయడానికే నా సంపూర్ణ శక్తి మానవుడికి లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి రక్షకుడుగా నీ కొరకు, నా కొరకు, మన కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు దేవుడిని ఎరగలేదు, దేవుని హింసించినాడు. మరి అయినా కూడా ఆయన దేవుడు మాట్లాడినప్పుడు ఆయన దేవుని బిడ్డగా మార్చబడి ఇక పత్రికలు రాసిన వాడుగా ఉంటాడు. ఇక గల్తీలకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించిన దేవుడు కాబట్టి మీరు మళ్ళా పాపానికి వెళ్ళొద్దు, దాస్యం అనే కాడికి చిక్కుకోవద్దు, దేవుని బిడ్డగా జీవించండి. కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటిని పాటించాలి. ధర్మశాస్త్రంలో నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని. మరి ఇంకా ఈ దేవుడని యెహోవాను పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుని సేవ